ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. మీరిప్పుడు ఏం ఆలోచిస్తున్నారో చెప్పనా? వీడు ఈ వీడియోలోని ఏం ఎలివేట్ చేస్తాడో, ఏం జెప్తాడో అనే దానికంటే, వీడిన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు అనే దాని గురించే ఎక్కువ మంది ఆలోచిస్తారు. నిజమే గదా! కామెంట్ జేయండి ఒకసారి. ఇన్ని రోజులు వీడియో ఎందుకు జేయలేదు అంటే, డైలీ ఏదో ఒక రీజన్ జెప్తా గదా! ఈసారి గూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే, నా హెల్త్ అసల బాలేదండి. దానివల్లే వీడియో చేయలేదు. యాక్చువల్‌గా నా హెల్త్ ఇప్పటికి కూడా సెట్ కాలేదు. బట్ మన కామెంట్ సెక్షన్‌లోని మామూలుగా యేసుకోవట్లేదు. నెక్స్ట్ పార్ట్ పెడతావా? పెట్టవా? అని చెప్పి డైలీ కామెంట్‌లు పెట్టేస్తున్నారు. కొంతమందైతే వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకొంతమందైతే వార్నింగ్ దాటి నువ్వు వీడియో పెట్టకపోతే చేతబడి చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు. ఎవర్రా బాబు మీరంతా? మీ కామెంట్స్ తట్టుకోలేకే హెల్త్ సెట్ అవ్వకపోయినా వీడియో చేసేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ప్రేమ, అభిమానం, ఆప్యాయత తట్టుకోలేకపోతున్నాను. ఐ థింక్ ఈ వీడియోలోని నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మంచి స్టెప్పే ఈ వీడియోలో మీకోసం దాచాను. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వీడియోలోని బెన్ 23 ఎంట్రీ ఇస్తాడు. ఈ క్యారెక్టర్‌కి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి కంటిన్యూషన్‌గానే ఈ వీడియో ఉంటుంది. సో, ఆ వీడియో చూడకపోతే అర్జెంట్‌గా చూసేయండి. అలాగే మన బెన్ 10 టైమ్‌లైన్‌లోని ప్రీవియస్ పార్ట్స్ కనుక మిస్ అయినట్టయితే ఆ వీడియోస్‌ని కూడా కంప్లీట్ చేసి, ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా బెల్‌వుడ్‌లోని 23 స్మూతీ షాప్‌ని ఓపెన్ చేస్తారు. దానికి బెన్ వెళ్తాడు. ఆ షాప్‌ని ఒక ఏలియన్ బిజినెస్ మ్యాన్ పెట్టుంటాడు. డెంటన్ ఆల్ డైమెన్షన్స్‌కి కూడా అది వెళ్ళేలాగా ఒక మెషిన్‌ని సెట్ చేసుంటాడు. ఆ మెషిన్ డ్యామేజ్ అయిపోద్ది. దానివల్ల వీడు, బెన్, బ్లూకిచ్, ట్రీబ్ ఆ డైమెన్షన్ 23లోని స్ట్రక్ అయిపోతారు. ఆ డైమెన్షన్‌లో ఉన్న బడుద్దాయ్ బెన్ 23 దగ్గర నుంచి ఎలా అయినా ఆమ్లెట్రిక్స్‌ని లాక్కోమని చెప్పి టెట్రాక్స్‌ని యాస్మత్ పంపిస్తాడు. ఇంకా టెట్రాక్స్ సిటీ పైన అటాక్ చేయడం చూసి బెంటన్ వాడిని ఎలా అయినా అడ్డుకోవాలని చెప్పి వాళ్ళకి ఈ మిషన్ ఎలా అయినా రిపేర్ చేయమని చెప్పి సిటీలోకి ఎంటర్ అయ్యి టెట్రాక్స్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు బెన్ 23కి కనిపిస్తాడు. 2 బెన్స్‌ని చూసిన టెట్రాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళి యాస్మత్‌కి చెప్తాడు. ఇంకా బెన్ 23 వాళ్ళ యూనివర్సుల గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా బెన్ 23 తాతయ్య లేకపోవడంతోటి తనకి నచ్చినట్టు చేసి బాగా రిచ్ అయిపోయాడని చెప్పి చెప్తాడు. అదే టైంలో 66 వచ్చి మళ్ళీ అటాక్ చేస్తుంటే బెన్ 23 క్యానన్ బోల్ట్‌గా మారి బెన్ ఏమో ఎక్స్‌ప్లోరేట్‌గా మారి వాడి దుమ్ము దులిపేస్తారు. ఇంకా వీళ్ళతో ఇలా కాదు అని చెప్పి యాస్మత్ సూట్ ఏసుకొని టెట్రాక్స్‌తో వచ్చి ఇద్దరు బెన్ పైకి అటాక్ చేస్తాడు. ఇంకా బెన్ 23 టీమ్ అప్ అయ్యి బెన్ 23 ఏమో స్వాగ్ స్వాచ్‌గా మారి యాస్మత్ పైకి అటాక్ చేస్తే బెన్ ఏమో హీట్ బ్లాస్ట్‌గా మారి 66 పైకి టెట్రాక్స్ పైకి అటాక్ చేసి ఓడిస్తాడు. బెన్ 23 యాస్మత్ సూట్‌ని బ్రేక్ చేసి యాస్మత్‌తో ఆడుకుంటుంటే బెన్‌కి అప్పుడు అర్థమవుతుంది. వీడు చేసే తింగర పనులు చూసి యాస్మతే బెన్ 23 పైకి అటాక్ చేస్తున్నాడు అని చెప్పి. ఇంకా బెన్ 23కి 4 దెబ్బలు పెట్టి నీ లైఫ్ బాగుండాలంటే ఇతని మాట వినాలి. ఏలియన్స్ అన్నీ ఏమి చెడ్డవి కాదు, మంచోళ్ళు కూడా ఉంటారని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ యాస్మత్ హెల్ప్ తోటి ఆ మిషన్‌ని బాగు చేసి తన డైమెన్షన్‌కి వెళ్ళిపోతాడు. ఇంకా కథ ప్లంబర్స్ దగ్గర ఏజెంట్స్‌గా వర్క్ చేస్తున్న సాటర్డే ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు ఏలియన్స్ లాంటి క్రియేచర్స్ తోటి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ టీంలో ఉన్న జేక్ అనేవాడు ఈ టీంకి మెయిన్ విలన్ అయిన ఆల్గోస్ట్ అనే పర్సన్‌ని చంపేస్తాడు. కానీ వాడు చనిపోయే ముందు వాడు మళ్ళీ తిరిగి బతకడానికి ఒక ప్లాన్ యేసుంటాడు. ఆ ప్లాన్‌ని తన ఫ్రెండ్ అయిన డాక్టర్ యానిమోకి ఇస్తాడు. డాక్టర్ యానిమో బెన్ వల్ల చాలా సార్లు జైలుకెళ్ళిపోయి ఈ ప్లాన్‌ని చేయలేకపోతాడు. ఇంకా డాక్టర్ యానిమో మళ్ళీ జైలు నుంచి తప్పించుకొని చుపాకాబ్రాస్ అనే క్రియేచర్స్ తోటి అండర్‌టౌన్‌లో ఉన్న ఏలియన్స్ పైకి అటాక్ చేయించి వాటి దగ్గర నుంచి లైఫ్ ఫోర్స్‌ని లాక్కొని ఆ ఫోర్స్ తోటి ఆ ఆర్గోస్‌ని బతికిద్దామని అనుకుంటాడు. సో, సిటీ మొత్తం కూడా ఈ చుపాకాబ్రాస్ నిండిపోతాయి. బెన్ కూడా వీటిని హ్యాండిల్ చేయలేకపోతాడు. ఇంకా ఇలాంటి క్రియేచర్స్‌ని హంట్ చేయడంలో ఎక్స్‌పర్ట్స్ అయిన సాటర్డే ఫ్యామిలీని మ్యాక్స్ తాత పిలిపిస్తాడు. బెన్ సాటర్డే ఫ్యామిలీలో ఉన్న జేక్ వాళ్ళ మదర్‌ని చూసి పడిపోతాడు. ఇండైరెక్ట్‌గా లైన్ ఏస్తాడు. ఆటగాడు మరి మామూలుగా ఉండదు. ఇంకా చుపాకాబ్రాస్ అని మిస్టర్ బూమన్ షా పైకి అటాక్ చేస్తుంటే సాటర్డే ఫ్యామిలీ బెన్ వాళ్ళు టీమ్ అప్ అయ్యి వాటిపైకి అటాక్ చేస్తారు. కానీ అవన్నీ పారిపోయి యానిమల్ దగ్గరికి వస్తాయి.
కావాల్సిన ఎనర్జీ రావడం వల్ల ఆల్గోస్‌ని రీక్రియేట్ చేస్తాడు. అది మాత్రమే కాకుండా చాలా క్రియేచర్స్‌ని క్రియేట్ చేస్తాడు. అవన్నీ కూడా వాడి కంట్రోల్‌లో ఉండేలా చేయడం వల్ల వాడింక సాటర్‌డే ఫ్యామిలీ పైకి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక బెన్ సాటర్‌డే ఫ్యామిలీతో కలిసి ఫీడ్‌బ్యాక్‌గా మారి వాడి ఎనర్జీ మొత్తాన్ని కూడా పీల్చేసుకుంటాడు. అలా వాడి కథ ముగుస్తుంది. బెన్‌కి సాటర్‌డే ఫ్యామిలీ బాగా నచ్చుంటుంది. మెయిన్‌గా జేక్ వాళ్ళ అమ్మ. సో, మళ్ళీ కలుద్దామని చెప్పి టాటా బాయ్ బాయ్ చెప్పేసుంటాడు. ఇంకా బెన్ చిన్నప్పుడు బెన్ వల్ల నలవాయిట్లో పడిపోయిన ఏజెంట్ ఫిల్ ఖైబర్ వల్ల పవర్స్ అబ్జర్వ్ చేసే ఒక పవర్‌ఫుల్ ప్రెడిటర్‌గా మారిపోయి అదుపు తప్పిపోతాడు. దానివల్ల రూటర్స్ తనని వేటాడుతారు కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకొని భూమి పైన అండర్ టౌన్‌లోని పవర్ కోసం ఏలియన్స్ పైన అటాక్ చేస్తుంటే ఇది చూసిన మ్యాక్స్ తాత నా ఫ్రెండ్ ఏంటి ఇలా అయిపోయాడు. ఎంత కాదనుకున్నా తను నా పార్ట్నరే అని చెప్పి వాడిని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. ఇంకా బెన్ ఫీడ్‌బ్యాక్‌గా మారి వాడిని ఆపడానికి ట్రై చేస్తే ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా బెన్ ఫ్రాంకెన్‌స్టైన్‌గా మారి ఒక ప్లాన్ ఏసి వాడిని పట్టుకొని బ్లమ్మర్స్ జైలుకి తీసుకెళ్ళి వాడిని నార్మల్‌గా మార్చడానికి ట్రై చేస్తుంటే వాడు కంప్లీట్‌గా ఒక ప్రెడిటర్‌గా మారిపోయాడని చెప్పి మ్యాక్స్ తాత అర్థం చేసుకుంటాడు. ఇంకా వీడిని ఎలా అయినా నల్వాయిడ్‌లో పడేద్దాం అనుకుంటే వాడేమో మెగావాట్స్‌ని అబ్జర్వ్ చేసుకోవడానికి వెళ్తాడు. సో, బెన్ కూడా ఒక మెగావాట్‌గా మారి ఒక ప్లాన్ ఏసి మిగిలిన మెగావాట్స్ తోటి వాడిని నల్వాయిడ్‌లోకి తోసేస్తారు. అలా నల్వాయిడ్‌కి వెళ్ళిన తనని రూటర్స్ రిసీవ్ చేసుకుంటారు. మళ్ళీ బెన్ ఆంబ్లెట్రిక్స్‌ని యూజ్ చేయడం మొదలుపెట్టాడు. ఏలియనక్స్‌గా మారి యూనివర్స్‌ని రీక్రియేట్ చేశాడు. బెన్ ఇలా ఆంబ్లెట్రిక్స్‌ని యూజ్ చేసుకుంటూ పోతే బెన్ వల్ల ఎప్పుడోకప్పుడు యూనివర్స్‌కి పెద్ద ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల బెన్‌ని ఎలా అయినా ఆపాలి. దానికోసం మెంబర్స్ కావాలి కాబట్టి తినని కూడా నెంబర్‌గా తీసుకుంటాడు. బెన్‌ని ఓడించడం కోసం తన బ్రెయిన్ స్టార్మ్ పవర్స్ తోటి పెద్ద ప్లాన్ వేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా రూక్, కెవిన్ 4 ఆర్మ్స్ ప్లానెట్ అయిన కైరోస్‌లో జరుగుతున్న కార్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలని చెప్పి గ్వెన్‌ని బెన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. గ్వెన్ ఏమో బ్లమ్మర్ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్తుంది. అక్కడేమో లూసీ ఉంటుంది. లూసీ బెన్‌కి, గ్వెన్‌కి చుట్టాల వాళ్ళ చుట్టాలు. చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుంటారు. లూసీ ఒక షేప్ షిఫ్టింగ్ పవర్స్ ఉన్న ఏలియన్. ఆ పవర్స్ తోటి గ్వెన్‌కి ఎప్పుడూ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల గ్వెన్‌కి తినంటే అస్సలు నచ్చదు. అదే టైంలోని సైఫన్ వాళ్ళు బ్లమ్మర్స్ దగ్గర ఉన్న వెపన్స్‌ని దొంగలిస్తూ ఉంటారు. బ్లమ్మర్స్‌లోని ఎవరో బ్లాక్ షీ ఉన్నారో వాడిని ఎలా అయినా పట్టుకోవాలి అనుకుంటారు. కానీ గ్వెన్ ఏమో డైరెక్ట్‌గా లూసీనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పి తన్ని బ్లేమ్ చేస్తుంది. ఇంకా కార్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన రూక్ అండ్ కెవిన్ ఎగ్జిబిషన్‌ని చూస్తుంటే అక్కడే ఆర్జిత్ కనిపిస్తాడు. వాడితో పాటు చిన్నప్పుడు కెవిన్ లాంటి కేడీ గాడికే ఝలకిచ్చిన ఓటో అనే ఏఐ కూడా కనిపిస్తుంది. వాడేమో అక్కడుండే కార్స్‌ని దొంగలించడానికి ట్రై చేస్తుంటే కెవిన్, రూకు అడ్డుకుంటారు. ఇంకా బ్లమ్మర్ హెడ్ క్వార్టర్స్‌లోని వెపన్స్ బాగా మిస్ అవ్వడం వల్ల సెక్యూరిటీని బాగా పెంచుంటారు. అయినా కూడా గ్వెన్, బెన్ ఉన్నప్పుడే ఇంకొక దొంగతనం జరుగుతుంది. ఇది లూసీ వల్లే సాధ్యం. లూసీని బ్లాక్ చేయమని చెప్పి గ్వెన్ వాదిస్తుంది కానీ తనేం చేసుండదు. బ్లమ్మర్స్‌లోని ఒక 4 ఆర్మ్స్ లాంటి గాయ్ సైలెంట్‌గా దూరిపోయి సైఫన్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. అదే టైంలోని తెలివి బిడ్డలైన బ్లూకిష్, ట్రీబా, ఎన్ఎల్ఆర్‌ని బాగు చేసుంటారు. ఇవి గానీ వాళ్ళ చేతిలో పడితే అంతా సర్వనాశనమే అని చెప్పి దీన్ని వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటే ఈ విషయం కూడా సైఫన్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. సో, వాళ్ళొచ్చి బెన్ వాళ్ళపైన అటాక్ చేసి ఎన్ఎల్ఆర్‌ని పట్టుకెళ్ళిపోతారు. ఇంకా ఈ ఓటో కెవిన్ చేతిలో ఓడిపోయినట్టే నటించి కాస్ట్లీ కార్స్ దగ్గరికి వెళ్ళి ఆ కార్స్ అన్నిటిని కూడా పట్టుకెళ్ళిపోతాడు. కానీ కెవిన్, రూక్ వాళ్ళని ఫాలో అవుతారు కానీ వాళ్ళ పైన 4 ఆర్మ్స్ ప్రెడిటర్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. కార్‌ని, షిప్‌ని పీస్ చేసేస్తుంటే బెన్‌కి కాల్ చేస్తాడు రూక్. ఇంకా బెన్ ఏమో ఎన్ఎల్ఆర్ వాడికి దొరికిపోయింది అని బాధపడుతుంటే సైలెంట్‌గా లూసీ సైఫన్ గ్యాంగ్‌లోని కలిసిపోయి సైఫన్ ఎక్కడున్నాడు అని చెప్పి బెన్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా బెన్ అక్కడికొచ్చి ఏలియన్‌గా మారి అటాక్ చేయబోతే వాడు ఎన్ఎల్ఆర్‌ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అది ఆన్ కాదు. దాంట్లో పవర్ ఉండదు. ఇంకా వాడి దుమ్ము దులిపేసి ఎన్ఎల్ఆర్‌ని మళ్ళీ బ్లమ్మర్ హెడ్ క్వార్టర్స్‌లోనే దాస్తారు. ఇంకా లూసీ అల్లరి చిల్లరి పనులు చేసినా ఇలాంటి పనులు చేయదు అని చెప్పి గ్వెన్ అర్థం చేసుకొని తనతో ఫ్రెండ్ అవుతుంది. ఇంక రూకేమో చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందిరా అయ్యా అర్జెంట్‌గా రా అని చెప్పి దొబ్బేస్తుంటే బెన్ ఏమో యాస్మత్‌కి కాంటాక్ట్ అయ్యి
రూక్ దగ్గరికి టెలిపోర్ట్ అవుతాడు. ఇంకా రూక్ ఏమో ఆ ఆటోగన్‌ని పట్టుకుంటాడు కానీ, రూక్ జెట్‌ని యూజ్ చేసుకొని ఆ కాస్ట్‌లీ కార్స్ అన్నిటిని కూడా తన బాడీ పార్ట్స్‌గా మారిపోయి ఒక ట్రాన్స్‌ఫార్మర్ జైంట్ రోబోట్ లాగా మారిపోయి రూక్ వాళ్ళ పైకి అటాక్ చేస్తుంటే అతను నానో షిఫ్ట్ ట్రాన్స్ఫార్మర్ ని యాక్టివేట్ చేశాడు. నాకు తెలిసి కార్లంటే ఎలా ఉండాలి. ఇక నుంచి నేను పాత ఓటోని కాదు. అప్పుడే బెన్ వస్తాడు. ఇంకా బెన్ అప్‌గ్రేడ్‌గా మారి కెవిన్ కార్న్‌ని అబ్జర్వ్ చేసుకొని తను కూడా ఒక జైంట్ రోబోట్‌గా మారి వాడితో ఫైట్ చేసి వాడిని కూడా అబ్జర్వ్ చేసుకొని డిఫీట్ చేస్తాడు. ఇంకా ఈ ఫైట్ వల్ల రూక్ కారు, కెవిన్ జట్టు తుప్పు తుప్పు అయిపోయి ఉంటాయి. సో ఆ ప్లానెట్‌ని కాపాడినందుకు ఆ ప్లానెట్‌కి సంబంధించిన కింగ్ ఒక కాస్ట్‌లీ కార్‌ని గిఫ్ట్‌గా ఇస్తాడు. అవునవును, ఆ కారు పూర్తిగా టెట్రామెంటెడ్ నెట్తో తయారు చేయబడింది. దాని కొనే స్తోమత ఈ యూనివర్స్ లో ఎవరికుంది? నాన్ స్టాప్‌గా ఫైట్ చేయడం వల్ల బెన్‌కి బుర్ర తిరిగిపోద్ది. కాసేపు పడుకుందామని చెప్పి ఇంటికొస్తే థండర్ పిగ్ అనే విలన్ బెన్ పైకి అటాక్ చేయడానికి వస్తాడు. బెన్ ఎకోగా మారి వాడిని డిఫీట్ చేస్తాడు. కానీ ఎకో సోనిక్ అటాక్ వల్ల పక్కింట్లో ఉంటున్న బూమన్ కార్ నాశనం అయిపోద్ది. ఇంకా బూమన్‌కి పిచ్చి లెగుసుద్ది. చిన్నప్పటి నుంచి నా కార్‌ని డ్యామేజ్ చేయడం తప్పించి నీకు వేరే పని లేదా? ప్రతిసారి డబ్బులు ఇవ్వడం కాదు. ఈసారి నా దగ్గర డెలివరీ బాయ్‌గా వర్క్ చెయ్యి. నీకు డిసిప్లిన్ ఏంటో తెలియాలి అని చెప్పి డెలివరీ బాయ్‌గా పనిలో పెట్టుకుంటాడు. బెన్ తన ఏలియన్ పవర్స్‌ని యూజ్ చేయకుండా అండర్ టౌన్‌లోని ఈ డెలివరీ బాక్సెస్‌ని డెలివరీ చేయమని చెప్పి ఆర్డర్ వేసి ఉంటాడు. అలా బెన్ డెలివరీ చేసే ప్యాకేజెస్‌లోనే డ్రాప్ స్టార్ అనే వెపన్ ఉంటుంది. ఇది ఒక పవర్ కోర్ లాంటిది. ఇది ఎలాంటి వెపన్ అయినా ఒక పర్సన్ అయినా కూడా పవర్ఫుల్‌గా చేంజ్ చేయగలుగుతుంది. సో సైఫన్ గ్రూప్ దీన్ని ఎలా అయినా దొంగలించాలి అని చెప్పి బెన్ పైన అటాక్ చేస్తూ ట్రై చేస్తూ ఉంటారు. కానీ బెన్ వచ్చిన వాళ్ళకి బాగా వడ్డించి పంపిస్తూ ఉంటాడు. ఇంకా బెన్ ఆ పనిలో ఉంటే కొడితే నొప్పెడుతుందా? అలా చేస్తే ఏంటర్థం? సైఫన్ సైలెంట్‌గా డ్రాప్ స్టార్‌ని యూజ్ చేసి ఎంతో పవర్ఫుల్‌గా మారి హ్యూమంగోసార్‌ని సింగిల్ హ్యాండ్‌తో విసిరి పడేస్తాడు. బెన్ ఏం చేసినా కూడా సైఫన్‌ని ఓడించలేకపోతాడు. అప్పుడే ఆంబ్లెట్రిక్స్ ఒక కొత్త ఏలియన్‌ని అన్లాక్ చేస్తుంది. ఇంకా బెన్ ఆ కొత్త ఏలియన్ అయిన టాపిక్‌గా మారతాడు. ఇంకా బెన్ వీడి పవర్స్‌ని యూజ్ చేసుకొని వాడి ఫేస్ చూపించి సైఫన్‌ని భయపెట్టి వాడి పవర్స్‌కి సోర్స్ అయిన డ్రాప్ స్టార్‌ని తీసేసుకుంటాడు. ఇంకా బెన్ డెలివరీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఆ డ్రాప్ స్టార్‌ని ప్లమ్మో హెడ్ క్వార్టర్స్‌లో దాస్తాడు. ఆ ప్లేస్‌లోనే ఎన్ఏఎల్ఆర్‌ని కూడా పెట్టుంటారు. దీని గురించి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో మాట్లాడుకుందాం. ఇంకా బెన్ కాసేపు స్మూతీస్ తాగుదాం అనుకుంటే ఇయాన్ ఎంట్రీ ఇచ్చి బెన్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇయాన్ బెన్ 10 మల్టీవర్స్ మొత్తాన్ని కూడా ఆక్రమించాలి అని అనుకుంటాడు. దానికోసం ప్రొఫెసర్ పారాడాక్స్ దగ్గరున్న క్రోనో నావిగేటర్ కావాలి. ఈ డివైస్ ద్వారా బెన్ 10కి సంబంధించిన ప్రతి డైమెన్షన్‌లోకి ఎంటర్ అయ్యి బెన్ 10 మల్టీవర్స్‌ని రూల్ చేయగలడు. సో ఈ క్రోనో నావిగేటర్ కోసం ఇయాన్ ప్రొఫెసర్ పారాడాక్స్‌ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. చాలా టైమ్ లైన్స్‌లో వెతుకుతాడు కానీ ప్రొఫెసర్ పారాడాక్స్ ఎక్కడా కనిపియడు. ఎందుకంటే ప్రొఫెసర్ పారాడాక్స్ ఆ టైంలోని టైమ్ వార్‌లో బాగా బిజీగా ఉంటాడు. డిఫరెంట్ టైమ్స్‌కి, డిఫరెంట్ యూనివర్సెస్‌కి, డిఫరెంట్ డైమెన్షన్స్‌కి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఎక్కడా కూడా దొరకడు. సో ప్రొఫెసర్ పారాడాక్స్‌ని పట్టుకోవాలంటే బెన్ పైకి అటాక్ చేయాలి. బెన్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే పక్కా ప్రొఫెసర్ పారాడాక్స్ వస్తాడని చెప్పి ప్రెజెంట్ టైమ్ లైన్‌లో ఉన్న బెన్ పైకి పాస్ట్‌లో ప్రొఫెసర్ పారాడాక్స్ కలని 10 ఇయర్స్ బెన్ పైకి సేమ్ టైంలో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రెజెంట్ బెన్ డైమండ్ హెడ్‌గా మారి అటాక్ చేస్తే పాస్ట్ బెన్ ఎక్స్‌ప్లోరేట్‌గా మారి అటాక్ చేస్తాడు. ఇద్దరి వాచెస్‌కి ఒకేసారి టైమ్ అవుట్ అయిపోతే ఇద్దరి పైన అటాక్ చేస్తూ తనకే తెలియకుండా 2 టైమ్ లైన్స్‌కి సంబంధించిన బెన్స్‌కి సంబంధించిన బ్రెయిన్స్‌ని చేంజ్ చేసేస్తాడు. అంటే ప్రెజెంట్ బెన్‌లోకి 10 ఇయర్స్ బెన్ వచ్చేస్తాడు. 10 ఇయర్స్ బెన్‌లోకి ప్రెజెంట్ బెన్ వెళ్ళిపోతాడు. ప్రెజెంట్ బెన్ పాస్ట్‌కి వెళ్ళడం, పాస్ట్‌లో ఉన్న బెన్ ప్రెజెంట్‌కి రావడం, పాస్ట్ ప్రెజెంట్‌లో ఉన్న ఇద్దరు తాతయ్యలకి కూడా ఏమీ అర్థం కాదు. ఇంత గందరగోళం జరగడం వల్ల ప్రొఫెసర్ పారాడాక్స్ పాస్ట్ బెన్‌లో ఉన్న ప్రెజెంట్ బెన్ దగ్గరికి వస్తాడు. ఇయాన్ చేస్తుందంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇయాన్‌కి క్రోనో నావిగేటర్ కావాలి అని చెప్పబోతే ఆ టైంలోనే ఇయాన్ వచ్చి ప్రొఫెసర్ పారాడాక్స్ పైకి అటాక్ చేసి టైం వర్క్ కాని ప్లేస్‌కి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయే ముందే ప్రొఫెసర్ పారాడాక్స్ తన హ్యాండ్‌లో ఉన్న క్రోనో నావిగేటర్‌ని బెన్‌కి ఇస్తాడు.
ఇంకా బెన్ ఇది ఏం జరిగినా ఇయాన్కి దక్కకూడదు అని చెప్పి బెన్ మాత్రమే కనిపెట్టేలాగా కొన్ని క్లూస్ వదులుతూ కొన్ని ఏఎన్ఎంస్ ఇస్తూ ఒక ప్లేస్లో దాన్ని దాచిపెడతాడు. దానికి స్టార్టింగ్ పాయింట్గా స్మూతీ షాప్ని ఎంచుకొని ఏం జరిగినా 5 years తర్వాత మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకురా అని చెప్పి వెన్ తోటి ప్రామిస్ చేయించుకుంటాడు. పాస్ట్లోని చేంజెస్ చేయడం వల్ల ఫ్యూచర్ కూడా చేంజ్ అవుతుంది. ప్రెజెంట్ టైం లైన్లో ఉన్న గ్వెన్కి 5 years బ్యాక్ బెన్ నన్ను హెల్ప్ అడిగాడు కదా, ఏం జరిగినా స్మూతీ షాప్ తీసుకురమ్మన్నాడు కదా అని చెప్పి గుర్తొస్తుంది. సో వెంటనే ప్రెజెంట్ బెన్ దగ్గరకు వచ్చి చూస్తే తనలో 10 years బెన్ ఉంటాడు. సో వెంటనే స్మూతీ షాప్కి తీసుకెళ్తే పాస్ట్లో ఉన్న ప్రెజెంట్ బెన్ ఇచ్చిన క్యూస్ ద్వారా సిటీ అంతా తిరిగి మళ్ళీ స్మూతీ షాప్కే వస్తారు. స్మూతీ షాప్లోనే ఆ క్రోనో నావిగేటర్ని పాస్ట్లో ఉన్న ప్రెజెంట్ బెన్ దాచిపెట్టుంటాడు. ఇంకా ప్రొఫెసర్ పారాడాక్స్ దగ్గర ఆ క్రోనో నావిగేటర్ లేదు అని తెలుసుకున్న ఇయాన్ ప్రెజెంట్ టైం లైన్లో ఉన్న పాస్ట్ బెన్ క్రోనో నావిగేటర్ని కనిపెట్టుంటాడు కదా, దాన్ని తీసుకొని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇయాన్ క్రోనో నావిగేటర్ని హ్యాండిల్ చేయలేకపోతాడు. దానివల్ల పాస్ట్ టైం లైన్ ప్రెజెంట్ టైం లైన్ మెర్జ్ అయిపోయి కనిపిస్తుంది. ఈ క్రోనో నావిగేటర్ని నచ్చినట్టు యూజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినా కూడా ఇయాన్ విండు. దీన్ని నేను హ్యాండిల్ చేయలేకపోతే యూనివర్స్ మొత్తాన్ని నాశనం చేసేస్తా అని చెప్పి యూనివర్స్ని నాశనం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా పాస్ట్ ప్రెజెంట్ గ్వెన్లిద్దరూ కలిసి ప్రొఫెసర్ పారాడాక్స్ని రిలీజ్ చేస్తారు. బెన్లిద్దరూ కూడా డిఫరెంట్ ఏలియన్స్గా మారి ఇయాన్ పైన అటాక్ చేసినా కూడా ఇయాన్ని అడ్డుకోలేకపోతారు. ఇప్పుడు ఇయాన్ ఆపాలంటే ఓన్లీ క్లాక్ వర్క్ ఏలియన్ వల్లే అవుతుంది. మీ ఇద్దరు కూడా ఒకేసారి క్లాక్ వర్క్ ఏలియన్గా మారితే ఇయాన్ అడ్డుకోవచ్చు అని చెప్పి ఐడియా ఇస్తాడు. ఇంకా పాస్ట్ బెన్ ప్రెజెంట్ బెన్ ఒకేసారి ఆమ్లెట్రిక్స్ని ఆన్ చేయడంతో ఇద్దరు క్లాక్ వర్క్ ఏలియన్గా మారతారు. ఇంకా క్లాక్ వర్క్గా మారిన ఇద్దరు వాళ్ళ టైం పవర్స్ని యూజ్ చేసుకొని ఇయాన్ పైన అటాక్ చేసి ఇయాన్ని డిఫీట్ చేసి వేరే టైం లైన్లోకి వెళ్ళి పడేలాగా చేస్తారు. ఇయాన్ ఇక్కడ లేడు కాబట్టి అంత నార్మల్ అయిపోతుంది. మళ్ళీ బెన్ చల్లగా స్మూతీస్ తాగుతుంటే బెన్ 10,000 ఎంట్రీ ఇస్తాడు. బెన్ ప్రొఫెసర్ పారాడాక్స్ ఎక్కడ, టైం వార్ జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, మాల్ట్ రివర్, టైం బీస్ట్, ఎన్నో క్రియేచర్స్ టైం ట్రావెల్ చేస్తూ మా పైన అటాక్ చేస్తున్నాయి. ఈ టైం వార్ని ఆపాలంటే ప్రొఫెసర్ పారాడాక్సే కావాలి, ఎక్కడా ప్రొఫెసర్ పారాడాక్స్ అని అడుగుతాడు. ఇదంతా విన్న బెన్కి ఏమీ అర్థం కాదు కానీ ఫుల్ క్యూరియస్ అయిపోతాడు. బెన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన బెన్ 10,000కి అప్పుడు అర్థమవుతుంది, ఈ బెన్ ఇంకా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేదు, నేను కొంచెం ముందుకు వచ్చేసా అని చెప్పి రియలైజ్ అయ్యి ప్రొఫెసర్ పారాడాక్స్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు టైం వార్ రాబోతుంది, దానికి సిద్ధంగా ఉంటూ అలాగే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ ఇయాన్ ఇంకా లేడు రాడు అనుకుంటారు, కానీ టైం వార్కి మొదటి అడుగు వేసింది కానీ ఈ వార్ కన్నా ముందు బెన్ ముందు మరో పెద్ద ప్రమాదం ఎదురు ఉంది. తనే గోస్ట్ ఫ్రీక్. ఇంకా కథ లెజెండ్ డొమైన్కి వెళ్తుంది. అక్కడ గోస్ట్ ఫ్రీక్ కాచిన తన పార్ట్ నుంచి కంప్లీట్గా గ్రో అయ్యి చాలా పవర్ఫుల్గా మారతాడు. ఆ డైమెన్షన్లో ఉన్న మ్యాజిక్ పవర్స్ గురించి తెలుసుకొని ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. ఎంత పవర్ఫుల్ అవుతాడంటే ఆ డైమెన్షన్కి క్వీన్ అయిన చాంపాప కోటపైకి అటాక్ చేసి చాంపాపకి పవర్స్ని సప్లై చేస్తున్న ఆల్ఫా రూమ్ని దొంగలించుకెళ్ళిపోతాడు. ఇంకా గోస్ట్ ఫ్రీక్ ఎప్పుడూ మారనంత పవర్ఫుల్గా మారుంటాడు. తనకి ఈ గతి పట్టడానికి మెయిన్ రీజన్ అయినా బెన్ పైకి ఎలా అయినా అటాక్ చేయాలి, తన పైన రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి ఈ డైమెన్షన్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తాడు. కానీ ఏం చేసినా కూడా ఈ డైమెన్షన్ దాటి వెళ్ళలేకపోతాడు. దానికి రీజన్ ఈ డైమెన్షన్ నుంచి ఈగ దాటాలన్నా కూడా చాంపాప పర్మిషన్ కావాలి, లేకపోతే బయట నుంచి ఎవరో ఒకరు ఈ డైమెన్షన్ డోర్స్ని ఓపెన్ చేయాలి. సో ఈ డైమెన్షన్ డోర్స్ని ఎవరు ఓపెన్ చేస్తారో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ డైమెన్షన్ డోర్స్ ఓపెన్ అయ్యే గోస్ట్ ఫ్రీక్ బయటకు వచ్చేసాడు. ఇంతకీ ఆ డైమెన్షన్ డోర్స్ని ఎవరు ఓపెన్ చేశారో గోస్ట్ ఫ్రీక్ ఇప్పుడు బయటకు వచ్చి బెన్ పైన ఎలా రివెంజ్ తీర్చుకోబోతున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హెల్త్ బాగోకపోవడం వల్ల ఎక్స్ప్లెనేషన్ కొంచెం అటు ఇటు అయ్యి ఉండొచ్చు, అయినా కూడా అడ్జస్ట్ అయ్యి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక్కొక్క ఎపిసోడ్ క్లైమాక్స్లా ఉంటుంది, ఆ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెడీగా ఉండండి.